Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను ఉదయశ్రీ. అసలు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది తెలుసుకుందాం. డాక్టర్ హజరత్ అయ్య, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సో ఎందుకంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి, ఎవరిలో ఫామ్ అవుతాయి అసలు? గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అనేది కామన్ గా ఫిమేల్స్ లో మోర్ కామన్ గా వస్తుంది. సో యూజువల్ గా మనం ఎలా చెప్తామంటే ఫ్యాట్ 40 ఫర్టైల్ ఫీమేల్ అంటే 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఫీమేల్ పేషెంట్స్ అండ్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిన వాళ్ళకి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కామన్ గా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ. సో గాల్ బ్లాడర్ లో స్టోన్స్ చాలా రకాలు ఉంటాయి. ఒకటి పిగ్మెంట్ స్టోన్స్ అంటాం, రెండు కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం, మూడోది మిక్స్డ్ స్టోన్స్ అంటాం. పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటే బేసికల్లీ బ్లడ్ ఎక్కువ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల లివర్ దాన్ని కోపప్ చేయలేక అది స్టోన్స్ లాగా ఫామ్ అవ్వడం, అవి పిగ్మెంటెడ్ స్టోన్స్. యూజువల్ గా బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే అనీమియా ఉంటాయి ప్రాబ్లమ్స్, హీమోలైటిక్ అనేవి అంటాం, కొంతమందికి చిన్న పిల్లల్లో కూడా రావచ్చు, వాళ్ళలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. రెండోది కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం లావుగా ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ అయిపోయిన వాళ్ళు, వీళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో లివర్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ సెక్రెట్ అయ్యి బైల్లో అది గాల్ బ్లాడర్ లో స్టోర్ అవ్వడం వల్ల అది కంటిన్యూస్ గా స్టోర్ అది స్టోన్ లాగా ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎస్పెషల్లీ ఫీమేల్ లోనే. ఎందుకు అంటే ఫీమేల్స్ లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ యూజువల్లీ రిలాక్సింగ్ హార్మోన్ ప్రెగ్నెన్సీ కోసం దానికోసం. సో ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బాడీలో మొత్తాన్ని కొంచెం రిలాక్స్ చేస్తుంది. సో గాల్ బ్లాడర్ కూడా రిలాక్స్ అవుతుంది. సో యూజువల్ గా మనం ఫుడ్ ఏదైనా ఆయిలీ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఆ గాల్ బ్లాడర్ లో ఉండే గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అయ్యి బైల్ అన్ని కిందకి పంపించాలి మన జ్యూస్ డైజెస్ట్ అవ్వడానికి. సో ఇప్పుడు గాల్ బ్లాడర్ లోనే కాంట్రాక్ట్ ఫుల్ గా అవ్వట్లేదు, రిలాక్స్ అవ్వడం వల్ల గాల్ బ్లాడర్ లో ఉండే కొలెస్ట్రాల్ అంతా కలిసి ఒక మట్టి లాగా అయిపోయి మట్టి కలిసి స్టోన్ లాగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో అందుకని ఫీమేల్స్ మేల్స్ తో కంపేర్ చేసుకుంటే ఒక 10 ఫీమేల్స్ కి వస్తే ఒక మేల్ పేషెంట్ కి వస్తుంది అన్నట్లు. ఇప్పుడు ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మనకి అంటే ఫీవర్ కానీ వాటికి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. మరి వీటికి సిమ్టమ్స్ ఎట్లా ఐడెంటిఫై చేసేది? యూజువల్ గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇప్పుడు 100 మెంబర్స్ ఉందనుకోండి, యూజువల్లీ 20 to 30 మెంబర్స్ మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. 70 మెంబర్స్ కి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. వీ డోంట్ నో అసలు వాళ్ళకి గాల్ బ్లాడర్ స్టోన్స్, మీకు నాకు కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండొచ్చు, బట్ మనకి సిమ్టమ్స్ లేవు కాబట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ యూజువల్ గా సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు గాల్ బ్లాడర్ లోనే స్టోన్ ఉందనుకో ఏం ప్రాబ్లం లేదు, బట్ గాల్ బ్లాడర్ స్టోన్ కిందకి స్లిప్ అయ్యి దాని పైప్ ని బ్లాక్ చేసింది అనుకోండి. సో ప్రతిసారి మనం ఫుడ్ తిన్నప్పుడల్లా బైల్ కిందకి రావాలి, బట్ స్టోన్ అడ్డం పడుతుంది. సో దానివల్ల సివియర్ పెయిన్ వస్తుంది, స్టమక్ లో పెయిన్ వస్తుంది. రైట్ సైడ్ పై భాగంలో ఎస్పెషల్లీ కొన్నిసార్లు రైట్ షోల్డర్ కి రావచ్చు, బికాస్ నర్వ్ సప్లై రెండింటికి సేమ్ ఉంటది కాబట్టి. సో ఆ పెయిన్ యూజువల్ గా 45 minutes to 1 hour వరకు ఉంటది. ఎస్పెషల్లీ ఆయిలీ ఫుడ్ కానీ ఫ్రైడ్ ఫుడ్ తింటే ఇంకా ఎక్కువ ఉంటది, ఎందుకంటే డైజెషన్ కి బైల్ జ్యూస్ కావాలి కాబట్టి. కొంతమందికి ఎక్కువ రోజులు అలాగే ఉందంటే గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కంటిన్యూస్ పెయిన్ రావచ్చు, డీప్ బ్రీత్ తీసుకున్నా కూడా పెయిన్ రావచ్చు రైట్ సైడ్ పై భాగంలో. ఒకసారి కొన్నిసార్లు స్టోన్స్ స్లిప్ అవ్వచ్చు, స్లిప్ అయ్యి లివర్ నుంచి మనకి చిన్న పేగు కనెక్ట్ అయ్యి ఒక పైప్ ఉంటుంది, సిబిడి పైప్ అని, అది మెయిన్ పైప్. సో ఈ గాల్ బ్లాడర్ అనేది సైడ్ బ్రాంచ్ లాగా. ఇప్పుడు ఈ స్టోన్ స్లిప్ అయ్యి సిబిడి పైప్ లో ఇరుక్కుంది అనుకోండి, మనకి జాండీస్ వస్తుంది. బికాస్ లివర్ లోంచి బైల్ కంటిన్యూస్ గా డైలీ ఒక 800 ml to 1 liter ప్రొడ్యూస్ అవుతుంది. అది కంటిన్యూస్ గా చిన్న పేగులోకి వెళ్ళాలి, రీసైకిల్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు ఆ కెనాల్ ని ఇది మన స్టోన్ బ్లాక్ చేసింది. సో బ్లాక్ చేయడం వల్ల అది లివర్ లో ప్రొడ్యూస్ అయింది కిందకి రాకపోవడం వల్ల రివర్స్ లో బ్లడ్ లో మిక్స్ అవుతుంది. సో దాని వల్ల జాండీస్ వస్తుంది. ఎక్కువసేపు అక్కడే ఉండాలి, బయల్లో ఉండే బ్యాక్టీరియా అంతా గ్రో అయ్యి ఫీవర్, చలి జ్వరం రావడం, ఫీవర్ చిల్స్ అంటాం అన్నట్లు, చలి జ్వరం ఎక్కువ రావడం, పెయిన్ ఎక్కువ రావడం, ఇవన్నీ ఉంటాయి అన్నట్లు. ఇంకా కిందకి స్లిప్ అయితే కింద ప్యాంక్రియాస్ అనేది కూడా ఆ సిబిడి పైప్ కి జాయిన్ అయ్యి చిన్న పేగులోకి ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు జంక్షన్ లో కూడా ఇరుక్కోవచ్చు. జంక్షన్ లో ఇరుక్కుంటే మాత్రం ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. అది దట్స్ వెరీ సివియర్ ప్రాబ్లం అన్నమాట, మేజర్ ప్రాబ్లం. సో ప్యాంక్రియాస్ లో ఇన్ఫ్లమేషన్, మనకి ఏం తిన్నా డైజెషన్ కావాలన్నా ప్యాంక్రియాస్ నుంచి జ్యూసెస్ రావాలి. ఇప్పుడు ఆ స్టోన్ అడ్డం పడుతుంది జ్యూసెస్ కి. సో ఆ జ్యూస్ ఏం చేస్తుందంటే మనం తిన్న ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్ కానీ డైజెషన్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అది బ్లాక్ అవడం వల్ల ప్యాంక్రియాస్ ని తినేస్తుంది అది ఆ జ్యూసెస్. సో దానివల్ల యూజువల్ గా ఏంటంటే 2 కారణాలు ఆ ప్యాంక్రియాటిస్ రావడానికి, ఒకటి గాల్ బ్లాడర్ లో స్టోన్, 2 ఆల్కహాల్ మెయిన్ గా. సో ఆ ప్యాంక్రియాస్ అంతా పెయిన్ రావడం వల్ల ఈ మిడిల్ పార్ట్ లో సివియర్ పెయిన్ వస్తుంది, బ్యాక్ సైడ్ కి సివియర్ పెయిన్ వస్తుంది, ఏం తిన్నా పెయిన్ ఎక్కువ అవడము, వామిటింగ్స్ అవడం, ఇవన్నీ వస్తాయి అన్నట్లు. సో ఆల్ దీస్ ఆర్ కాంప్లికేషన్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్. ఓకే, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళైతే హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు, రాని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? యూజువల్ గా అదే చెప్తున్నా మీకు, 100 మందికి ఉందంటే 70 మెంబర్స్ అసలు ఆపరేషన్ కూడా సిమ్టమ్స్ ఉండవు, ఆపరేషన్ కూడా అవసరం లేదు. బట్ వన్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిందన్నమాట, బెటర్ టు గో ఫర్ సర్జరీ. నెగ్లెక్ట్ చేసేది కాదన్నమాట. ఒకసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయిందంటే రిపీటెడ్ గా వచ్చే అవకాశాలు ఎక్కువ, కాంప్లికేషన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. యూజువల్ గా మనం ఎలా చూస్తుంటే ఇప్పుడు మనం కొంతమంది మామూలు స్క్రీనింగ్స్ చేసుకుంటుంటారు, ఇయర్లీ వన్స్ అట్లా నార్మల్ హెల్త్ చెకప్ చేసుకుంటారు. హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు వాళ్ళకి సమ్ టైమ్స్ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని వస్తాయి. సో వాళ్ళు టెన్షన్
పడుతుంది సార్ అంటే సర్జరీ చేయించుకోవాలన్నా లేదా ఏం చేయాలి అనేది. సో మేము జనరల్గా ఏం చూస్తుంటే డయాబెటిక్ పేషెంట్ కానీ, ఏజ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ కానీ, మల్టిపుల్ కోమార్బిడ్స్, మిగతా కారణాలు ఏమైనా అంటే షుగర్, బీపీ, హైపర్ టెన్షన్, కొంచెం స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటే కొంత ఎర్లీగా చేయించుకోమని చెప్తాం. ఓకే, అలాగే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నా కూడా చేయించుకోమంటాం. అంటే సర్జరీ అయినా మెడికేషన్ తో తగ్గదా? మెడికేషన్ తో తగ్గి ఇప్పుడు వరకు వరల్డ్ వైడ్ లో మెడికేషన్ తో గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గే అది లేదు. అవునా? కిడ్నీ స్టోన్స్ లాగా కాదు. కిడ్నీ స్టోన్స్ అనుకుంటే మెడికేషన్ వాడికి యూరిన్ లో పాస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఇది కిందకి పాస్ అయితే మనకి ప్రాబ్లం. కిందకి పాస్ అయితే ఆ సిబిడి పైపులు ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ. అది ఇరుక్కుందంటే జాండీస్ అవుతుంది, ప్లస్ అది చలి జ్వరం రావడం, ప్యాంక్రియాటైటిస్ రావడం, ఇవన్నీ కాంప్లికేషన్లు ఎక్కువ. సో గాల్ బ్లాడర్ లోనే ఉంటేనే మనకి సిమ్టమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి బెటర్ పోలిస్తే. ఓకే, ఇట్లా స్టోన్స్ ఫామ్ కావద్దు అని అంటే ముందే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి ఉందా? జాగ్రత్తలు అంటే మన చేతిలో ఒక 50% ఉంటుంది. అంటే డైట్, మెయిన్ గా డైట్, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఓకే, ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయడం, టైం టు టైం తినడం, ఇవన్నీ మెయిన్. సెకండ్, ఫీమేల్స్ లో ఏం చేసినా చేయకపోయినా ఫీమేల్స్ లో కామన్ గానే వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది వెయిట్ గెయిన్ వల్ల. సెకండ్, గాల్ బ్లాడర్ మూవ్మెంట్ తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్ గా ఫీమేల్స్ లో వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే, సో ఎక్కువగా డిలే చేస్తూ ఉంటారా? పెయిన్ వచ్చేసరికి వస్తూ ఉంటారా? చాలా మంది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడుతుంటారు. అంటే పెయిన్ వచ్చింది, మెడికేషన్ ఫార్మసీకి వెళ్తారు, పెయిన్ కిల్లర్ తీసుకుంటారు, వాడతారు, పెయిన్ తగ్గుతుంది. 1 or 2 times ఓకే, పెయిన్ తగ్గింది. బట్ రిపీటెడ్ గా వస్తూ ఉంటే మాత్రం ఇమీడియట్ గా కలవడం బెటర్ అన్నాడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని. ఎందుకు అంటే ఇప్పుడు నేను వర్క్ చేసే ప్లేస్ లో ఒక 100 గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేస్తే 70 కాంప్లికేటెడ్ గానే వస్తారు. ఓహో, ఓకే. సో బికాస్ సర్జరీ అనగానే దే విల్ థింక్ దట్ అది కొంచెం రిస్కీ ఆపరేషన్ ఏమో, గాల్ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, అందరు చాలా మంది చెప్తుంటారు అవి తినకూడదు ఇవి తినకూడదు అని. భయపడే దాని వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. సో దాని వల్ల ఏమవుతుందంటే గాల్ బ్లాడర్ ఇరుక్కొని ఇన్ఫెక్షన్ రావడం. మామూలు గాల్ బ్లాడర్ గోడ అనేది 1 millimeter కానీ 2 millimeters ఉంటుంది నార్మల్ గా. సో ఆ టైంలో ఆపరేషన్ చేయడం అనేది చాలా ఈజీ. సో గాల్ బ్లాడర్ స్టోన్ బ్లాక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సో గాల్ బ్లాడర్ వాల్స్ 7 mm, 8 mm, 1 centimeter అవ్వడం, కొన్నిసార్లు బెలూన్ లాగా ఉబ్బిపోయి పైన రప్చర్ అయిపోవడం, ఇన్ఫెక్షన్ అంత పొట్టలోకి అంతా రావడము, లేదా స్టోన్ స్లిప్ అయిపోయి మీకు చెప్పినట్టు ఇందాక జాండీస్ రావడం కానీ, ప్యాంక్రైటిస్ రావడం కానీ, ఎన్ని కాంప్లికేషన్స్ వస్తారు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే లాప్రోస్కోపీలో చేయడం డిఫికల్ట్ అవుతుంది, ఓపెన్ అవసరం పడవచ్చు కొన్నిసార్లు. సెకండ్, స్టోన్ స్లిప్ అయితే దానికి మళ్ళీ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ చేసి స్టోన్ తీసేసి స్టంట్ వేసి మళ్ళీ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయాలి. ఒక చిన్న ప్రొసీజర్స్ అయిపోయేదాన్ని మనం 2-3 ప్రొసీజర్స్ చేస్తాం అన్నట్లు. అలాగే ప్యాంక్రైటిస్ వచ్చినట్టు ఇమీడియట్ గా సర్జరీ చేయలేం. దానికి ముందు మెడికేషన్ ఇచ్చి ప్యాంక్రియాటిక్ ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గించి నార్మల్ అయిన తర్వాత మళ్ళీ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయాలి. సో అన్నెసెసరీ కాంప్లికేషన్స్, అన్నెసెసరీ ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ప్యాంక్రియాటిస్ అయిందనుకోండి, దానికి సర్జరీ చేశారనుకోండి, మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయా? గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల ప్యాంక్రియాటిస్ వచ్చుంటే యూజువల్ గా మళ్ళీ రాదు. బట్ ఆల్కహాలిక్ వల్ల వచ్చేది మాత్రం రిపీటెడ్ గా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎనీ టైం గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే మన చేతిలో ఉన్నవి ఏంటి అంటే సో టైం టు టైం తినడం, ఓకే, ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్, ఆయిలీ ఫుడ్, స్మోకింగ్, ఓకే. సో అండ్ ఫ్రైడ్ ఐటమ్స్, మిడ్ నైట్ స్నాకింగ్స్, ఇవి బెటర్ అవాయిడ్ చేస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గే అవకాశాలు ఎక్కువ. అండ్ వన్స్ పెయిన్ స్టార్ట్ అయితే మాత్రం బెటర్ టు కన్సల్ట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. బికాస్ సింపుల్ గా అయిపోతుంది సర్జరీ, హాఫ్ అన్ అవర్ లో సర్జరీ కంప్లీట్ అయిపోతుంది, 1 day లో డిశ్చార్జ్ అయిపోవచ్చు, నార్మల్ గా లీడ్ చేయొచ్చు లైఫ్, నార్మల్ లీఫ్, నో డైజెషన్ ఇష్యూస్. చాలా మందికి మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయగానే తర్వాత మనకి ఫుడ్ డైజెషన్ కాదు, లూజ్ మోషన్స్ అవుతాయి, ఫుడ్ అసలు ఇబ్బందిగా ఉంటుంది అని చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు మేము ఎన్ని ఆపరేషన్స్ చేసి ఉంటాము, అలా అయితే అందరు కంప్లైంట్స్ తో రావాలి అదే కంప్లైంట్స్. బేసికల్లీ గాల్ బ్లాడర్ అనేది ఒక సైడ్ స్టోరేజ్ ఆర్గన్. మనకి మెయిన్ ఏంటంటే లివర్ బాగుండాలి, దాని కనెక్ట్ అయ్యే సిబిడి పైప్ బాగుండాలి, చిన్న పేగు బాగుండాలి. ఓకే, ఓన్లీ గాల్ బ్లాడర్ స్టోన్ తీసేయడం వల్ల మనకి డైజెషన్ ఇష్యూ ఏమి రాదు. ఈ ట్రీ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లు మనకి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.